మీరు చెప్పినట్టు పబ్లిక్ పాలసీని ఆప్ట్ చేసుకోవటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటారు? అంటే సాధారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు జనరల్గా BA ఎకనామిక్స్ అని, BA పొలిటికల్ సైన్స్ అని, BA హిస్టరీ అని, BA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి జనరల్ BA డిగ్రీస్ తీసుకొని దాంతోపాటు ఎడిషనల్గా ప్యారలల్గా ఆర్ట్స్ తీసుకొని సివిల్ సర్వీసెస్ సిలబస్ని కవర్ చేయడానికి ఈ 3 years జనరల్గా యూజ్ చేసుకోవాలి. ఒకప్పుడు ఇది ఓల్డ్ మెథడ్ అనమాట. 2015 నుంచి మేము కూడా చేసాం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీ హ్యావ్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ ఇచ్చిన ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఈ పబ్లిక్ పాలసీ ఏదైతే తీసుకొచ్చామో, మెయిన్గా ఈ పబ్లిక్ పాలసీకి జనరల్ BAకి డిఫరెన్స్ ఏంటంటే, జనరల్ BA చేసేటప్పుడు మనకి 3 yearsలో కేవలం డిగ్రీ అనే క్వాలిఫికేషన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అవసరం ఉన్నా లేకపోయినా ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఉన్న సబ్జెక్ట్ అంతా 3 ఏళ్ల పాటు మనం చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ BA ఎకనామిక్స్ తీసుకున్నాం అనుకోండి, 3 ఏళ్ల పాటు గవర్నమెంట్ మనకి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇచ్చిన సిలబస్ 3 years పాటు ఎకనామిక్ సబ్జెక్ట్స్ చదువుతూ ఉండాలి. అందులో ఎకనామిక్ మెథడ్స్ అని, స్టాటిస్టిక్స్ అని, మ్యాథమెటికల్ మెథడ్స్ ఇవన్నీ సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడవు. అలాంటివన్నీ కూడా కేవలం డిగ్రీ కోసం చదవాలి. అదే పబ్లిక్ పాలసీ లాంటి సబ్జెక్ట్లో ఏమవుతుందంటే, సివిల్ సర్వీసెస్కి అలాగే పబ్లిక్ పాలసీ రంగంలో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్, అనలిటికల్ స్కిల్స్, ఇంగ్లీష్ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేసి ప్యూర్గా ఇది పబ్లిక్ పాలసీ అలాగే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి మెయిన్గా ఉపయోగపడేటట్టు తయారు చేశారు. కాబట్టి ఈ చాలా టైం సేవ్ అవుతుంది. పిల్లలకి అన్వాంటెడ్ ఏవైతే చదువుతారో, కేవలం నేను డిగ్రీ చేయాలి కాబట్టి, సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి, నా చేతికి డిగ్రీ ఉంటేనే నేను దేనికైనా పనికొస్తాననే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా జనరల్ డిగ్రీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పబ్లిక్ పాలసీలో ప్యూర్గా మనం చదివే ప్రతి సబ్జెక్టు ప్రతిదీ కూడా మనకి కెరియర్కి ఉపయోగపడేది. ఎలాగైతే మనం టెక్నికల్ ఎడ్యుకేషన్లో బీటెక్ అనేది స్పెసిఫిక్గా మీరు IT రంగంలో ఎంటర్ అవ్వడానికి ఎలా అయితే ఉపయోగపడేట్టు తయారు చేశారో, ఈ పబ్లిక్ పాలసీ అనేది కూడా సివిల్ సర్వీసెస్ కావచ్చు, అలాగే పాలసీ రంగంలో కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు, థింక్ ట్యాంక్స్లో కావచ్చు, NGOస్లో కావచ్చు, వేరియస్ ప్రైవేట్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పాలసీ మేకింగ్లో మీరు పార్ట్ కావడానికి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ UN కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా మీరు వర్క్ చేయడానికి గ్లోబల్లీ ఎక్నాలెడ్జ్డ్ ఈ పబ్లిక్ పాలసీ, మీరు MS చేయాలనుకున్నా కూడా ఈ పబ్లిక్ పాలసీలో ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఎంటర్ అవ్వచ్చు. అలాంటి ఆపర్చునిటీస్ కల్పించేది ఈ పబ్లిక్ పాలసీ. సో దానికి ఉన్న బెనిఫిట్స్ సింపుల్గా చెప్పాలి అంటే, మీకు ఇందాక చెప్పాను, లైక్ సివిల్ సర్వీసెస్ IAS ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న ఆఫీసర్స్ లబాస్నాలో ఆ IAS ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇచ్చే సర్టిఫికెట్ ఈ MA ఇన్ పబ్లిక్ పాలసీ. Like and subscribe Eagle Media Works.